చింతలు పూసే చింతలుగా తీగో నాగోయనియలో చింతలు దులుపాయవారు తీగో నాగోయనియలో ఏ గాలి 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 మొయిలయ్యో నా పానమంతా గాలి దూలి వారి మొయిలయ్యో వానగొట్టే వానెడగొట్టే నగువాయి వానెడగొట్టే నగువాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మేము ఇవాళ పత్తి ఏరుదామని కొబ్బరికాయ కొట్టి మా ఆయన నేను ఇద్దరం కొద్దిగా పేరుదామని ఈరోజు వచ్చినాం. పత్తి అయితే మంచిగానే వలిగింది, చూసిళ్ళు కదా, కొంచెం మంచిగానే వలిగింది పత్తి. ఇద్దరం స్టార్ట్ చేసి కొంత దూరం ఏరినాం. మేము ఒకరోజు స్టార్ట్ చేసినాక నెక్స్ట్ డే నుండి మాకు కూలోళ్ళు వచ్చిళ్ళు. మా ఊళ్ళో అయితే అస్సలు కూలోళ్ళు దొరుకుతలేరు, అందుకే మేము పక్క ఊరు నుంచి తీసుకొచ్చుకున్నాం. కానీ వాళ్ళకు రేట్ ఎక్కువే అండి, వాళ్ళకు వచ్చే ఆటో కిరాయి కూడా మనమే పెట్టుకోవాలి. మా ఊళ్ళోనైతే అస్సలు దొరకట్లేదు, కూళ్ళ రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. దీన్ని బట్టి చూసుకుంటే అసలు పత్తి రైతుకి ఏం మిగిలేటట్లేదు. మార్కెట్లో కూడా ఆ మద్దతు ధర సరిగా ఇవ్వట్లేదు. పత్తి ఏరి పత్తి తొక్కి అది అమ్మేసరికి మొత్తం వచ్చిన డబ్బులల్లో సగం డబ్బులు కూళ్ళకే పోతున్నాయి, ఒక సగమే మిగులుతున్నాయి. ఆ సగంలో మళ్ళీ మనం పెట్టుబడి ఎంత అయింది అదంతా తీసేస్తే రైతుకి ఏం మిగిలేదు లేదు. మా పత్తి మంచిగానే ఇట్లా పెద్దగా ఉన్నది, జిబ్బై ఉంది కాబట్టి కొన్ని బుగ్గలు పూర్తిగా వలగలేదు. మేము దసరా తర్వాత పత్తి ఏరినాం. ఆ దసరా టైంలో వాన పడ్డది కాబట్టి ఆ వానకి కొన్ని పత్తి బుగ్గలు ఇట్లా విచ్చుకోలేదు, కాయలు లెక్క అట్లనే ఉన్నది. ఆ కాయలను ఒలిసేసరికి బాగా లేట్ అయ్యి మాకు మంది బాగా పట్టిళ్ళు. ఆ కాయలు కూడా మళ్ళీ నల్లబడ్డాయి కొన్ని. తీసిన పత్తి కూడా నల్లగా ఉండేసరికి కూడా మార్కెట్లో ధర తక్కువ పెడతారు కొద్దిగా నల్లగా ఉండేసరికి. మళ్ళీ పత్తినంతా కూడా మా ఇచ్చరు ఉండొద్దని చెప్పి మళ్ళీ మేము ఎండలేసి తర్వాత ఇంట్లో పెట్టుకున్నాం. ఇంత చేసినా ఎండలేసి మాయిచర్ లేకుండా చేసినా కూడా మాకు సరైన రేటు ఇవ్వలేరు ఆడ మార్కెట్లో. కాబట్టి కూళ్ళు ఏమో ఎక్కువైతానే, కూళ్ళు పెరుగుతానే, ధర ఏమో తక్కువ అవుతుంది. కాబట్టి ఆడికాడికి అవుతానే కానీ ఏం మిగులుతలేవు. పత్తి రైతులకి కొంచెం చెప్పుకోవాలి. ఇది మొదటిసారి పత్తి ఏరుతాను, రెండోసారి ఏరినప్పుడు కూడా మీకు చూపిస్తా. మా పత్తి ఏరడానికి వచ్చిన వాళ్ళు అలసట పోవడానికి మంచిగా పాటలు పాడుకుంటూ పత్తి ఏరుతాళ్ళు. మాకైతే చాలా మంది పట్టిర్రండి, 50 మంది దాకా పట్టిళ్ళు. ఈ అమ్మ పాటలు మంచిగా పాడుతుంది. ఎండగొట్టే ఎండగొట్టే ఎండెడగొట్టే నగువాయి ఎండెడగొట్టే నగువాయి ఎండగొట్టే కొంపెల్లి ఎనగొల్ల మీద నగువాయి చెరవుల్ల మీద నగువాయి. అయ్యో, ఇంతే వాడినావు ఇంతకుముందు? ఇంకెవరికి రావా? అత్తయ్య అచ్చటామె ఇంటికాడు ఉన్నది, ఇప్పుడు ముంగడ దునికి పాడు. ఆమె డాన్స్ కూడా చేస్తుంది, మంచిగా పాడుతా. ఇది వాడితే ఏందిరా మంచిగానే ఉంటుంది. పాడు, ఎంత ఫన్నీగా ఉన్నా మంచిదే, పాడు. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? చింతలు పూసే చింతలుగా తీగో నాగోయనియలో చింతలు దులుపాయవారు తీగో నాగోయనియలో చింతలు పూసే చింతలుగా తీగో నాగోయనియలో చింతలు దులుపాయవారు లేరు తీగో నాగోయనియలో చింతలు దులుపా అన్నయ్యలేడా తీగో నాగోయనియలో కొంగులడ్డ ఎవరు లేరు తీగో నాగోయనియలో కొంగులడ్డ వదినమ్మలేదా తీగో నాగోయనియలో. ఎందుకు అత్తలేవు పాటలు? గాలి గాలి మొయిలయ్యో నా పానమంతా గాలి దూలి వారి మొయిలయ్యో గాలి 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 మొయిలయ్యో నా పానమంతా గాలి దూడి వారి మొయిలయ్యో ఎర్ర జీరే కట్టుకొని వారి మొయిలయ్యో నేను ఎర్రవంట చల్లబోతే వారి మొయిలయ్యో కట్టుకొని వారి మొయిలయ్యో నేను ఎర్రవంట చల్లబోతే వారి మొయిలయ్యో ఎరువులున్న ఎర్రదేలు వారి మొయిలయ్యో నా ఏలు కంట వేసనేవురా వారి మొయిలయ్యో దేలు వారి మొయిలయ్యో మిగతా వాళ్ళు వేసనేవురా
మొగిలయ్యో ఏయ్ గాలి 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 మొయిలయ్యో నా పానమంతా గాలి దూలి వారి మొయిలయ్యో పాడు ఏ పాడ ఇంకా వాడతాం నల్ల జీరే కట్టుకొని వారి మొయిలయ్యో నేను ఎరువంట నల్ల పోతే వారి మొయిలయ్యో పాడు బిడ్డ ఓ బిడ్డ నాకు రాదు కానీ నువ్వు వాడు వచ్చిన దానికే వాడతలేదు రాను దాన్ని మొక్కుకుంటాను అయిపోయిందా యా